భద్రాచలం వెంకటేశ్వర కాలనీలో కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు. వెంకటేశ్వర కాలనీలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి దర్శనం పొందారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పుష్పార్చన, అలంకారాలు చేసి మహామంగళహారతి నిర్వహించారు. అనంతరం కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించగా భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, వసతిగృహ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని భక్తి శ్రద్ధలతో సేవలందించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు గోవింద నామస్మరణతో ఆలయ వాతావరణాన్ని మారుమోగించారు. భక్తులు స్వామివారికి వివిధ రకాల సాంకేతిక సమర్పణలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం పుష్పాలతో, దీపాలతో భక్తి శ్రద్ధలకు ప్రతిబింబంగా శోభాయమానంగా అలంకరించబడింది. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో స్థానికులు, శ్రీవారి సేవా వాలంటీర్లు, ఆలయ ట్రస్ట్ సభ్యులు ప్రత్యేకంగా పాలుపంచుకున్నారు. జగత్పలాయనం పావాజ్ఞేయం భక్తవత్సలాయనం విక్రమాయణం సుంసుమారాయణం యథా ముక్తకవిరాయణం విక్కవాక్షులకర కికినాచరణం లీలామేఘస్య నృవేణం వినుతార్చన ప్రియాయణం జగద్వ్యాపునేనం జగత్కర్తేనం జగత్పక్షేనం జగత్పరేనం సిద్ధార్థప్రాయికాయనం విష్ణువేనం నాదారాయణం దిశరమణేనం దేవకీనందరాయణం కన్యాసుతాఢ్యేనం సీతామృతమృగాయ వనవారణేనం మృగస్తమస్తకాయనం శ్రోరుణేనం ఖడ్గదారిణేనందనాత్రమస్తకాయనం కస్తూరేతిలగడ్వాలాయనం సత్యదానందరూపాయనం నిత్యరూపాయనం హృదాత్మేశ్య వెంకటేశ్వర స్వామి నమః.
శ్రీకాంతాయ కళ్యాణాయ నిధేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. భద్రాచల క్షేత్రంలో సీతారామనగర్ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారి దేవాలయంలో శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వీచేసి స్వామివారిని దర్శించుకొని అష్టోత్తర శతనామావళి పూజ కార్యక్రమం జరిపించుకున్నారు. మరి భక్తులందరికీ కూడా తెలిసిన విషయమే. మరి రేపటి రోజున మన జూనియర్ కాలేజీ మైదానంలో హిందూ సమ్మేళనం అంటూ పెద్ద సభను ఏర్పాటు చేశారు. హిందువులందరం ఒకటి కావాలి అని చెప్పంటూ చేస్తున్నారు. హిందువులందరం మనందరం ఒకటే, కాకపోతే మన మీద దాడి జరుగుతుంది. ఆ దాడి గురించి కూడా ఎవరు చెప్పట్లేదు. హిందువులందరూ బంధువులే రమ్మండి అని చెప్పంటున్నారు తప్ప కానీ హిందువుల మీద జరిగేటువంటి దాడి కోసం జరుగుతున్నటువంటి ఇది చర్య. మన హిందూ దేవాలయాలపైన జరుగుతున్నటువంటి కుట్ర, ఆ కుట్రలన్నింటిని కూడా తెగదెంపు చేయడానికి కోసం చేసినటువంటి ఏర్పాటు ఈ హిందూ సమ్మేళనం. దీని గురించి ఎవరు కూడా చెప్పట్లేదు. ఎందుకంటే మన హిందూ దేవులం, మనం హిందువులం చాలా ఓపికతోటి ఉంటాం. ఏది జరిగినా కూడా ఓపికతోటి ఉంటాం. అలాగా చాలామంది రీల్స్ అని అవని మన ముఖ్యమైన దేవుళ్ళ పేర్లతోటి పోస్టర్లు వేయడం, దేవుళ్ళతోటి లేదా ఈ మధ్యకాలంలో కోతులతోటి కూడా చాలా చికాగ్గా రీల్స్ చేస్తున్నారు. మరి అలాంటి వాటిని ఖండించడం కోసం ఒక్కరిద్దరు చేస్తే ఇది జరిగేది కాదు. కనుక మనందరం భద్రాచలమే కాదు, ప్రతి డిస్ట్రిక్ట్ డివిజన్లో కూడా ఈ హిందూ సమ్మేళనం అంటూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చారు. కనుక మీరందరూ కూడా వచ్చేసి మనకున్న సమస్యలు కూడా చెప్పుకొని మన మీద దాడి జరగకుండా, ఇప్పుడు నా మీద కానీ మీ మీద కానీ మన హిందువుల మీద ఎవరి మీద ఎక్కడ కూడా మన హిందూ పేరెత్తాలే, మన దగ్గర రావాలంటే భయపడే గజగజ వణికేటట్టుగా చేయాలి. అందుకోసమని రేపటి రోజున సాయంత్రం 5 గంటలకు మన జూనియర్ కాలేజీ మైదానంలో హిందూ సమ్మేళనం అంటూ ఏర్పాటు చేశాం. కనుక మీరందరూ కూడా వచ్చేసి మన యొక్క సమస్యలను చెప్పుకుంటూ మనకు జరిగేటువంటి దాడి మీద అందరం కూడా మనం సమన్వయంగా ఉండాలి. ఏ ఒక్కరికి జరిగినా కూడా అందరికీ జరిగినట్టే. కనుక మీరందరూ కూడా వచ్చేసి మన సమస్యలను పరిష్కరించుకుంటూ మనందరూ కూడా హిందువులందరం ఏకమై ఒక తాటి మీదుగా ఉండటం కోసం ఏర్పాటు చేశారు. కనుక భక్తులందరూ కూడా భగవద్బంధులందరూ కూడా ఈ హిందూ సమ్మేళనంలో పాల్గొనవలసిగా కూర్చున్నాము. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.